శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భక్తుల కష్టాలను బాబా తాము స్వయంగా సహించటం, మతాతీతమైన వారి అవతార విలక్షణత, దౌతి పోతి ఖండయోగాల సాధన, మంటలలో పడిన బిడ్డను రక్షించడానికి తమ చేతిని ధునిలో పెట్టడం, పండరీ వెడదామని భక్తులతో కలిసి బాబా చేసిన భజనను శ్రవణం చేద్దాం. బాబాను హిందువు అనుకుంటే యవనుని వలె, యవనుడు అనుకుంటే సులక్షణమైన హిందువు వలె కనిపించే విలక్షణమైన అవతారం వారిది. హిందువుల రామనవమి పండుగను జరిపించేవారు. అదే రాత్రి మహమ్మదీయులకు కూడా సందల్ అంటే చందన ఉత్సవం ఊరేగింపుకు అనుమతి ఇచ్చేవారు. బాబా ఉభయ ఉత్సవాలను సమానంగా జరిపించేవారు. రామనవమి రోజున కుస్తీల పోటీలను పెట్టింపజేసి ఉత్సాహంగా కంకణాలను, తలపాగాలను, గుర్రాలను బహుమతిగా ప్రదానం చేసేవారు. గోకులాష్టమి పండగ వస్తే గోపాల్కాలా జరిపించేవారు. అట్లే ముసల్మానుల పండగ వస్తే నమాజు చదవడానికి అడ్డు పెట్టేవారు కాదు. ఒకసారి మొహరం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకు వచ్చి ఒక తాబూత్ను చేయించి ఊళ్ళో ఊరేగించాలన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూత్ను తయారు చేసి 4 రోజులుంచి 5వ రోజున దానిని క్రిందకు దించేశారు. అయినా బాబా మనసుకు సంతోషమూ లేదు, దుఃఖమూ లేదు. బాబా ముసల్మాను అనుకుందామా అనుకుంటే వారి చెవులు కుట్టి ఉండేవి. హిందువు అని అనుకుందామంటే వారి సుంతి ప్రమాణం. వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం. యవనులని అనుకుంటే మసీదులో అహర్నిశలు అగ్నిహోత్రం. మసీదులో విసరటం, ఘంటావాదన, శంఖానినాదం, అగ్నికి ఆహుతులు, భజనలు, ఆర్ఘ్యపాద్య పూజలు, అన్నసంతర్పణలు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ముసల్మాన్ అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు. అగ్నిహోత్రులు వారి చరణాలకు సాష్టాంగ పడతారు. ఫకీరుల బంతిలో కూర్చొని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపలను తినేవారు. అక్కడ కుక్కలు మూతిపెట్టినా అసహించుకునేవారు కాదు. ఎప్పుడు హరిశరణలో ఉండేవారిని హిందువని లేక ముసల్మాన్ అని ఎలా అనగలం? మసీదులో బస్తాలతో నింపిపెట్టిన గోధుమలను విసురుకోవడానికి అక్కడ తిరగలి ఉండేది. చెరగటానికి చాటలు కూడా ఉండేవి. సభా మండపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్కరథం ఉండేవి. బాబా జిహ్వపై నిరంతరం అల్లా మాలిక్ అన్న నామం ఉండేది. వారికి వాదాలు, వితండవాదాలు అయిష్టం. వారి వద్ద ఎల్లప్పుడూ సటకా ఉండేది. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణిచివేసి ఇంద్రియాలను నిగ్రహించిన వారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది. చివరకు వారి అంతూ ఎవరికీ చిక్కలేదు. లక్ష్మీపుత్రుణ్ణైనా బికారి వంటి పేదవాణ్ణైనా ఉభయులను ఒకే త్రాసులో తూచేవారు. ఎవరివైనా మంచి పనులు, చెడు పనులు, మనసులోని మర్మాలు వారికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు. పరిపూర్ణ నిశ్చలత్వానికి, ఆత్మానందానికి నిలయం సాయి. వారు జ్ఞానభండారం. కానీ ఏమీ ఎరుగనట్లుగా అజ్ఞాని వలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు వారికి అసహ్యం. వారు మానవ శరీరంలో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది. ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన మనకు బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించింది. మనసుకు శాంతి, ప్రాపంచిక వ్యవహారాలలో నిశ్చింత కలిగాయి. షిరిడీలోని ప్రత్యక్ష దైవం వీరేయని జనులంతా భావించేవారు. షిరిడీలోని గ్రామదేవతలు గణపతి, ఉమామహేశ్వరిని మరియు మారుతి మందిరాలను తాత్యా పాటీల ద్వారా పునరుద్ధరణ చేయించారు. భక్తుల వద్ద నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మకార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకు ఇచ్చేసేవారు. ప్రతిరోజు ఒకరికి 30, ఒకరికి 10, 15 లేక 50 తమకు తోచినట్లుగా పంచేవారు. మొదట్లో బాబా తలకు తెల్లటి పాగా కట్టుకొని, నడుముకు లుంగీని కట్టుకొని, జుబ్బా కానీ చొక్కా కానీ తొడుక్కునేవారు. ఊరివారికి వైద్యం చేసేవారు. మరలా పరీక్షించి మందులను ఇచ్చేవారు. వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు. ఎంతోమందికి కుష్ఠవ్యాధి నయమైంది. వారిని ఆశ్రయించినంత మాత్రాన అంజనం కానీ ఆకురసం కానీ వేయకుండానే అనేక మంది అంధులకు కళ్ళచూపు వచ్చింది. అనేక మంది కుంటి వాళ్ల కాళ్ళు బాగయ్యాయి. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి 2 కనుగుడ్లు ఎర్రని గోళాల వలె అయ్యాయి. బాబా వెంటనే జీడి గింజలను చితక్కొట్టి ముద్దలా చేశారు. ఒక్కో ముద్దను తమ చేతుల్లోనికి తీసుకొని ఒక్కో కంట్లో
నోట్లో బాగా నింపి బట్టతో కట్టారు. ఉదయం పట్టీని విప్పి కళ్ళపై నీరు ధారగా పోశారు. వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి. సుకుమారమైన నాజూకు కళ్ళలో జీడిగింజలను వేస్తే కళ్ళు మండలేదు సరికదా, కళ్ళ జబ్బు పారిపోయింది. సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులయ్యారు, దుష్టులు శిష్టులయ్యారు, అనేకులు తమ అభీష్టాలను పొందారు. బాబా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి తాము స్వయంగా నీరు చేదుకొని మొహం కడుక్కునేవారు. స్నానం చేసేటప్పుడు ప్రేగులను బయటకు తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు. ఒక్కోసారి ఖండయోగ ప్రక్రియతో బాబా తమ యొక్క కాళ్ళు చేతులను వేరు చేయగా వారి అవయవాలు మసీదులో అక్కడక్కడా పడి ఉండేవి. ఒకసారి బాబా అవయవాలను ముక్కలు ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాను ఏ దుర్మార్గుడో హతమార్చాడని చాలా గబారా పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే తనకే ముప్పు అని తలిచి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇది సాయి యొక్క యోగక్రియ అని అతను అసలు ఎరుగడు. భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. తెల్లవారిన తర్వాత కుతూహలంతో మసీదుకు వెళ్ళి చూడగా బాబా క్షేమంగా తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి విస్తుపోయాడు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దీపావళి ముందు ధనత్రయోదశి రోజు బాబా మామూలుగా దుని వద్ద కూర్చొని కట్టెలను కాల్చుతున్నారు. దుని బాగా ప్రజ్వరిల్లి ఉండగా బాబా తమ చేతిని నిప్పులో దూర్చి నిశ్చింతగా కూర్చుంటే వారి చేయి కాలింది. వారి సేవకుడైన మాధవరావు కూడా వారి వద్ద ఉన్నాడు. వెంటనే వారి నడుమును పట్టుకొని వెనకకు లాగి, దేవా ఎందుకు ఇలా చేశారని అడిగాడు. బాబా తేరుకొని, ఒక పసిపాప తల్లి చంకలో నుండి హఠాత్తుగా జారి కమ్మరివాని కొలిమిలో పడింది. ఆ బిడ్డను బయటకు తీయబోతే ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు. చేయి కాలిన విషయం శ్యామ తెలియజేయగా నానాసాహెబ్ చంద్రోర్కరు బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వచ్చాడు. చేతిని చూడనిమ్మని నానా బాబాను ఎంత ప్రార్థించినా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అంటూ బాబా తమ చేతిని అసలు చూడనివ్వలేదు. పరమానందు తెచ్చిన మందులకు షిరిడి గాలి కూడా సోకలేదు. కానీ అతనికి సాయి సందర్శన భాగ్యం లభించింది. బాబా స్వయంగా వైద్యం చేసినా అది పరుల కొరకే. తమ విషయంలో అత్యంత వైరాగ్యంతో ఉండేవారు. పరోపకారానికి దుర్భరమైన బాధను కూడా ఆనందంగా సహించేవారు. చేయి కాలినప్పటి నుండి కుష్ఠవ్యాధిగ్రస్తుడైన బాగోజీ బాబా చేతికి నేయి వ్రాసి ప్రతిరోజు ఆకులు వేసి గట్టిగా కట్టేవాడు. అతని సేవ వలన చేయి నయమై అందరికీ సంతోషం కలిగింది. వారి చేతికి ఏ నొప్పి లేకపోయినా నిత్యం వారి చేతికి నేతిమర్దన సేవ చేయటం బాబా సమాధి వరకు జరిగింది. బాగోజీ యొక్క ఈ సేవ సాయి సిద్ధునకు అవసరమై ఉండలేదు. కానీ భక్తుల శ్రేయస్సుపై ప్రీతిగల బాబా బాగోజీకి నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. పూర్వజన్మ మహాపాపం వలన బాగోజీకి కుష్ఠవ్యాధి బాధ ప్రాప్తించింది. అయినా అతని భాగ్య విశేషం వలన సాయి సహవాసం లభించింది. బాబా లెండికి వెళ్ళేటప్పుడు బాగోజీ వారికి గొడుగు పట్టుకునేవాడు. శరీరంలోని పుళ్ళు చీము రక్తంతో నిండి ఉన్న అతడు బాబా యొక్క పరిచారకులలో ప్రథముడు. ఇలాంటి బాబా యొక్క లీలలు ఎన్నైనా వర్ణించవచ్చు. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. దాదాసాహెబ్ కాపర్దే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్నతల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలచి ఆమె సాయంకాల సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. బాబా బయటికి వెళ్తూ వాడా సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది. ఆమెతో బాబా, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, ఎందుకు భయపడతావు అని అంటూ తమ కఫనీని నడుము వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడిగ్రుడ్లంత ప్రమాణంలో నలువైపులా 4 గడ్డలున్నాయి. చూడు, మీ కష్టాలను నేనిలా అనుభవించాలి అని చెప్పారు. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. నానాసాహెబ్ చందోర్కరు పండరీపురంలో మామల్తదారునిగా నియమింపబడి నందూర్బార్ నుండి వెళ్ళడానికి బయలుదేరాడు. షిరిడీయే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివారంగా షిరిడీకి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. నానా షిరిడీ వస్తున్నట్లు షిరిడీలో ఎవరికీ తెలియదు.
కానీ సాయికి సర్వం తెలుసు. నానా నీమ్గాం ఊరి శివారుకు వచ్చేసరికి బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పా షిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దామని, పండరీపురానికి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అది మా ప్రభువు గృహం అని బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. తమతో మహారాజు పండరీపురానికి వచ్చి ఉండాలని బాబాతో విన్నవించుకున్నాడు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరీపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. బాబా లీలను గని నానా ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరసు ఉంచాడు. స్వస్తి. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వివిధ కథా నిరూపణమను 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.